మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో వనజ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సో మనకి ఇంకా పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సమ్మర్. సో మన ప్రేక్షకులు కూడా పచ్చళ్ళు అడుగుతున్నారు. మొదలు పెట్టేశారు. యా యా యా. సో మునక్కాడ ఆవకాయ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మునక్కాడలు కూడా కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకు. అవును. సో మునక్కాడలతో కొంచెం అంటే నిల్వ ఉండే పచ్చడి, అంటే కొంచెం మునక్కాడలు అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి సో ఇలా నిల్వ చేసిన పచ్చడి అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని తినేట్టుగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఓకే. ఓకే అండి, మరి మునక్కాడ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 3, చింతపండు గుజ్జు 1/2 కప్పు, కారం 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు 4 టేబుల్ స్పూన్లు, ఆవపిండి 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ ముందుగా ఏంటంటే మనం ఇక్కడ నేను చింతపండు గుజ్జు మనకు కొంచెం అంటే మగ్గించి పెట్టేసుకోవాలండి. సో పొయ్యి మీద సో అంటే కొంచెం దాంట్లో వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయేలాగా. సో కొంచెం మనకు దగ్గరకు వస్తుంది. సో ముందుగా నేను చేసి రెడీ పెట్టేశాను. సో ఇది మనము అంటే పులిహోర అట్లా గుజ్జు సిద్ధం చేసుకున్నట్టు ఉడికించుకోవాలి. ఎస్. ఓకే. సో ముందుగా మనం ఏంటంటే కొంచెం నూనెలో మునక్కాడలు వేయించుకుందామండి. సో సఫల ఎడిబుల్ ఆయిల్స్. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఇది లైట్ గా ఉంటుంది. సో అలాగే తక్కువ కూడా అబ్జర్వ్ అవుతుంది. కొంచెం ఇక్కడ నేను కొద్దిగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. సో నూనె. ఓకే. సో దీంట్లో మునక్కాడలు వేసేసి కొంచెం వేయించుకోవాలి. సో ఇలా కొంచెం అంగుళం సైజ్ ఉంటే మనకు బాగుంటుంది. కొంచెం నిల్వ కూడా ఉంచుకుంటాం కదా. సో కొంచెం లైట్ గా మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. సో దీని తర్వాత మనం పోపు పెట్టేసుకుంటాం. ఇది ఒకటే మనకి బేసిక్ గా ఇందులో కొద్దిగా ప్రాసెస్. సో మిగతావన్నీ డైరెక్ట్ గా కలిపేసుకోవటమే. కొంచెం పోపు వేసేసి పోపు వేసిన తర్వాత మిగతా మనం బౌల్ లో అన్ని మిక్సింగ్ చేసేసుకొని అలా నిల్వ దాన్ని జాడీలోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి. సో ఏవైతే పొడులు అవి వాడతామో అవి కొంచెం అప్పుడు ఆ రోజు ఫ్రెష్ గా చేసుకుంటే మనకి ఆ స్మెల్ టేస్ట్ అన్ని బాగుంటాయి. సో ఎలాగే ఇవి కొద్దిగా వేగాలి కాబట్టి మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ఎండాకాలంలో బయట బాగా తిరిగి వచ్చినప్పుడు బాగా అలసటగా అనిపించినట్లయితే కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకొని తాగినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో అంటే మనకి తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఫాస్ట్ గా వేగిపోతాయి. సో మనం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నిదానంగా వేయించుకుంటే అన్ని కూడా కొద్దిగా ఈ రంగులో వచ్చేలాగా సరిపోతుంది. ఓకే. సో ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్. ఓకే. సో ఇంక ఇప్పుడు ఇది పోపుకి. ఎస్. ఎండుమిరపకాయలు. ఓకే. సో పోపు దినుసులు. సో ఇక్కడ అన్ని వాడుతున్నాం అండి. పచ్చిశనగపప్పు, గుండు మినుములు, జీలకర్ర, ఆవాలు. ఓకే. ఓకే. సో పప్పులు ఇష్టం లేదనుకుంటే జస్ట్ జీలకర్ర ఆవాలతో సరిపెట్టేసుకోవచ్చు. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకోవాలి కచ్చాపచ్చాగా. అలాగే కొద్దిగా ఇంగువ, కరివేపాకు.
సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మంచి పోపు మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంది. సో కొన్ని రకాల పచ్చడికి ఆ వెల్లుల్లి కూడా మంచి టేస్ట్ ని యాడ్ చేస్తుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్. ఓకే, సో ఇప్పుడు బౌల్లో అన్ని కలిపి మనం మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న మునక్కాడలు, అలాగే సో చింతపండు గుజ్జు, ఓకే, ఉప్పు, సో అలాగే కారం అండి. సో ఇక్కడ ఉప్పు, కారం, అలాగే ఆవపిండి, సో ఈ మూడు కూడా సమానంగా తీసుకోవాలి. సో అప్పుడే మనకి ఈ ఆవకాయ అనేది మంచి టేస్టీగా వస్తుంది. సో కారం, ఓకే, సో ఆవపిండి అండి. సో ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా మనం అంటే మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేదంటే మార్కెట్లో కూడా మనకు రెడీగా దొరుకుతుంది. సో ఇది కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. సో ఇంక ఈ పచ్చళ్ళలో మనకేం కలుపుకోవడానికి అంటే గుజ్జు ఇదే కాబట్టి కొంచెం ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోస్లో వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ గుజ్జు వస్తుంది అనమాట. సో కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం కూడా కొంచెం. సో చింతపండు ఉన్న ఈ నిమ్మ పులుపు కూడా కొంచెం చాలా బాగుంది ఆవకాయల్లో. ఓకే, సో ఇలా అంటే మనం ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్లో చేసుకున్నప్పుడు కొంచెం ఈ నిమ్మరసం చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కాలీఫ్లవర్ పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కానీ లేదా దొండకాయతో చేసుకుంటాం కదా, సో దాంతో కానీ. అవును, సో ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, సో జనరల్గా ఏమన్నా అప్పుడు దొండకాయ కానీ ఇట్లాంటివి అయితే మనము ఇమీడియట్గా తినేయచ్చు. కొంచెం ఈ ములక్కాళ్ళు ఇవి ఏంటంటే కాస్త ఊరితే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో గుజ్జు తింటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం ముక్క పళంగా తినాలి అంటే ఒక 1 డే అయితే మనకి చాలా టేస్ట్ యాడ్ అయిపోతుంది. సో పోపు కొంచెం చల్లారిన తర్వాత వామ్గా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, అండ్ కొన్నిసార్లు మనకి పచ్చళ్ళు ఫాస్ట్గా నూనె అంతా పీల్ చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు డైరెక్ట్ పచ్చి నూనె దాంట్లో కలిపేసుకోకుండా కొంచెం వేడి చేసుకొని నూనె మళ్ళీ చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి ఏంటంటే కొంచెం అది అలా గట్టిగా అయినట్టు కాకుండా మళ్ళీ నార్మల్ టెక్స్చర్కి వచ్చేస్తుంది. సో కొంచెం నిల్వ ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే మనం వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో రెడీ. నైస్. సో ఆ పోపు బాగా వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది చాలా. అండ్ ఈ పొడులన్నీ కూడా చక్కగా ఫ్రెష్ గా యాడ్ చేసుకున్నాం కదా, అన్ని మిక్స్ అయ్యేసరికి మంచి స్మెల్. అండ్ ఇంకా ఆబ్వియస్లీ పచ్చడి ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది మనకి. సో మునక్కాడ ఆవకాయ రెడీ. మంచి నిగనిగలాడుతూ బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి మునక్కాడ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఆవకాయ తయారు చేసే విధానం: ముందుగా చింతపండు గుజ్జు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మునక్కాడలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో వేయించిన మునక్కాడలు, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, ఆవపిండి, జీలకర్ర పొడి, నిమ్మరసం, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఆవకాయ రెడీ. ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. కొంచెం ఆ నిమ్మ రసం యాడ్ చేసుకున్నాం కదా, అవునండి, ఆ పులుపు బాగా తెలుస్తోంది. కాకపోతే అన్ని మనము ఆ పిండిని ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఆవు పిండి చేదు అది తెలుస్తోంది. కొంచెం అదే ఒక 1 డే ఫుల్ గా మనకు ఊరిపోతే చాలా టేస్టీగా అయిపోతుంది. కాకపోతే ఆ వెల్లుల్లి ఫ్లేవర్, ఇంగువ, ఈ టేస్ట్ కూడా మనం
కొంచెం వేయించుకొని వేసాం కదా, సో ఆ ఫ్లేవర్ కూడా అంటే బాగా కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో ఎంత ఊరితే మనకి ఇది అంత టేస్టీగా అవుతుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఆవకాయ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. తలనొప్పి బాగా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే నిమ్మ చెక్క తీసుకుని నుదుటి పైన బాగా రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటలు టేస్టీ వంట చూసారు కదా, మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం క్రిస్పీ చానా చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు క్రిస్పీ చెన్నానా? అవునండి. అంటే ఇది స్టోర్ ఉంచుకునే స్నాక్ రాజుగారు మనకి? కొంచెం స్టోర్ చేసుకోవచ్చండి, మంచిగా వస్తుంది. సో ఏంటంటే మనం నానబెట్టిన శనగల్ని కొంచెం మసాలాలు అవన్నీ పట్టించేసి మనం సో కొంచెం క్రంచీగా వచ్చేంత వరకు అంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. స్లో ఫైర్ లో చేస్తే మనకు చాలా బాగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి క్రిస్పీ చెన్నా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రిస్పీ చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వాము 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఈ కాబూలీ శనగలు జస్ట్ నానినవే, ఉడికించుకోవటం ఏం లేదు? అక్కర్లేదండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మనకు సరిపోతుంది. ఓకే. శనగలు, శనగపిండి, సో కొద్దిగా వాము, ఓకే, అలాగే బియ్యం పిండి, సో ఇంకొంచెం క్రిస్పీగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం, సో ఇక్కడ ఎంటీఆర్ మసాలా వారి పసుపు, ఓకే, కొద్దిగా ఆమ్చూర్, సో మొత్తం ఈ పిండి ఇదంతా కూడా మనకి శనగలకి పట్టేయాలన్నమాట. అవునండి. సో వాటర్ అనేది కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ లూజ్ అయినా మనకి శనగలకు పట్టుకోదు. అవును. సో మరీ పొడి పొడిగా అయితే కూడా డీప్ ఫ్రై అంటే మనం నూనెలో వేసిన తర్వాత విడిపోతుంది. సో ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కదా రాజుగారు అయితే? అవునండి. సో పకోడీ పిండి లాగా దానికంటే ఇంకొంచెం గట్టిగా ఉన్నా కొంచెం పర్వాలేదు? గట్టిగానే ఉండాలి. ఓకే. అప్పుడైతే మనకి కొంచెం ఆ శనగలకి పట్టేసుకుంటాం. సో ఆ శనగపిండి మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా పడతాయేమో. ఎస్. సరే రాజుగారు, మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజంతా చురుగ్గా హుషారుగా ఉండాలి అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఫుడ్ని తగ్గించి ఇడ్లీలు దోశలు ఎక్కువగా తినాలి. అలాగే స్ప్రౌట్స్ను కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో విడివిడిగా బేసిక్ ఇలాంటివన్నీ కొంచెం మనము నూనెలో వేయగానే దగ్గరకు వస్తాయి. బట్ స్టిల్ మనం ముందు కొంచెం విడివిడిగా వేస్తే ఫస్ట్ ఆయిల్ లో పడగానే ఇదవుతుంది కదా. ప్లేస్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అవునవును. సో అటొకటి ఇటొకటి అలా వేసుకుంటూ ఉంటే అవి దగ్గరకు వచ్చేంత లోపు కొంచెం ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత బాగానే వస్తాయి. సో అన్నీ కూడా చక్కగా విడివిడిగా వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి కదా? ఎస్ అండి. ఓకే. సో కొద్దిసేపటి వరకు వీటిని కదపకుండా మనం అలాగే వదిలేసేయాలి. సో కొంచెం వేగి అవి పైకి వస్తూ ఉంటే అప్పుడు మనం కొంచెం పైకి కిందకి కొంచెం కదివేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి టైం ఉంది కదా, కార్వింగ్ చేసేస్తారా? ఓకేనండి. సో నిమ్మకాయతో చేస్తానండి. టార్టాయిస్ చేస్తాను చిన్నగా. వుడ్డి టార్టాయిస్. ఓకే.
సో కొంచెం ఇలా గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుంది. సో రెండుగా కట్ చేస్తున్నాను. ఓకే. సో 2 హాఫ్సా? ఎస్. ఓకే. సో జస్ట్ అలా స్కిన్ తీసేస్తే మనకు అలా పైన స్కిన్ అదే ఉంటుంది కదండి. అవును. అంటే దీనికి మనము ఏమి కట్ కూడా చేయలేము కదా, ఎందుకంటే లోపల తొనలన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. సో కాబట్టి కొంచెం ఇలా డార్క్ కలర్ లో ఉంటే బాగుంటుంది. ఓకే. సో రెండు చేస్తున్నాను. సో ఇంకొక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను. సో దీంట్లో లెగ్ సైడ్ దీంట్లో తీసుకుంటున్నామండి. ఓకే. ఓ ఇదంతా మనము అరేంజ్ చేసుకోవటమా ప్లేట్లో? ఓకే ఓకే. ఇది హెడ్లా ఇస్తున్నాం. సో ఎడ్జ్ ఇలా కొంచెం ట్రిమ్ చేస్తే మనకు కొంచెం ఆ రౌండ్ షేప్ అనేది వస్తుందండి. ఓకే. ఓకే. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలాంటివి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు కదా కార్వింగ్స్. ఎస్. అరేంజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇది ఈజీగా ఉంటుంది. యా. సో ఇది వచ్చేసి ఇక్కడ హెడ్ లా పెడుతున్నాం. ఓకే. హెడ్ కొంచెం పెద్దగా చేద్దామండి. ఓకే. బాగా చిన్నది. యాక్చువల్గా కొంచెం ముడుచుకున్నప్పుడు అంతే కనిపిస్తుంది, బట్ ఇంకొంచెం పెద్దగా అయితే మనకి డీటెయిల్ అనేది కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం శనగలకు కూడా కొద్దిగా టైం పడుతుంది. ఓకే. ఇది బాగుంది. నైస్. ఓకే. సో ఇవి ఇంకొంచెం వేయగల రాజు గారు, అంటే ఆల్రెడీ మనకి కదుపుతుంటే మంచి సౌండ్ వస్తున్నాయి. తీసేసుకోవచ్చు. సో శనగల సైజ్ కూడా తగ్గింది కొంచెం అది అంటే వాటర్ వెళ్ళిపోతుంది కదా, కొంచెం ముడుచుకుంటుంది. యా. సో ఫైనల్ గా పైనుండి కొద్దిగా చాట్ మసాలా. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారపొడి కూడా మనం చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. పచ్చికారం కూడా పైన చేసేసి ఒకసారి కలిపేసి నిలువ పెట్టేసుకోవచ్చు. సో అంటే కొంచెం లైట్ వేడి మీద ఉంటుంది కదా, సో కొంచెం పట్టేసుకుంటాం. ఓకే. క్రిస్పీ చెనా రెడీ. వావ్, చూసారు కదండి, క్రిస్పీ చెన్నా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ చెన్నా తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన కాబూలీ శనగలు, శనగపిండి, వాము, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లీ సర్వ్ చేసుకుంటే క్రిస్పీ చెన్నా రెడీ.
ఓకే అండి, క్రిస్పీ చెన్నా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. బాగుంది కదా, క్రంచీ క్రంచీగా. అండ్ ఆ శనగలంతా కూడా బాగా వేగాయి. ఎస్ అండి. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. ఫైనల్ గా చాట్ మసాలా యాడ్ చేసుకున్నాం కదా, చట్పటాగా అది కూడా బాగుంది. అండ్ ఇది ఎలాగో మనకి స్టోర్ ఉంచుకునేది కాబట్టి చక్కగా ఇలా చేసి నిల్వ ఉంచేసుకుంటే ఎప్పుడైనా సైడ్ డిష్ గా ఏదైనా ఫ్రైస్ అవి లేనప్పుడైనా ఇవి తినేయచ్చు, తీసుకోవచ్చు. చాలా బాగుంది, ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి చూసారు కదా క్రిస్పీ చెన్నా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో ఉండే కాల్షియం వలన మంచి చురుగ్గా ఉంటారు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు, ఇవాళ టేస్టీ వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, సో పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? శ్వేత గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరేంటి? హర్షిత. మీరు ఎక్కడి నుంచి? హర్షిత, కుకట్పల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? కజిన్సా? ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో బాగా వెరైటీస్ అవి చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటారు. సో నేను ఏది ఇచ్చినా కూడా చక్కగా చేసేస్తారనమాట. ఓకే, సో మరి ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఏదో నాకు మ్యాచింగ్ లో ఉంది. ఓ, క్యాప్సికమ్. నైస్, మంచి టేస్టీ వెజిటేబుల్ కదా. సో క్యాప్సికమ్ చాలా బాగుంటుంది, చక్కగా దేంట్లో కాంబినేషన్ వేసుకున్నా ఆ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. వెరైటీస్ బాగా చేసుకోవచ్చు, చాలా కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఏంటంటే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అది ఎక్కువ తెలిసేలాగా ఏదైనా రెసిపీ మీ చాయిస్. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను, ఫస్ట్ ఎవరు రెసిపీ చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. సో మీరు కూడా ఆన్, థింక్ చేయటం. సో క్యాప్సికమ్తో మనము అన్ని రకాలు చేసుకోవచ్చు, కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్, పన్నీర్ కాంబినేషన్, పొటాటో కాంబినేషన్, బటానీ కాంబినేషన్, అన్నిట్లో చేసుకోవచ్చు. క్యాప్సికమ్ పొడి కూర. ఏ బాగుంది, వెరైటీగా. జనరల్గా పెసరపప్పుతోనో ఇట్లా చేస్తూ ఉంటారు కదా, క్యాప్సికమ్తో పొడి కూర, పుట్నాల పప్పు పొడితో. ఓకే, సో ఫస్ట్ అయితే మీరే వంట చేస్తాం. ఓకేనా? ఓకే అండి, మరి క్యాప్సికమ్ పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండు కొబ్బరి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఓకే, హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట మనకి, దీనికి త్వరగా అయిపోతుంది. మసాలా వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఓకే, సో మసాలా రెడీ చేసుకోవాలి. దీనికి ఏం ప్రిపేర్ చేసుకోవాలి? ఇట్లా పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, సాల్ట్ తగినంత వేసుకుని మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో పౌడర్ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, సో పొడి కూరకి ఆ పొడి మనకి ఇంపార్టెంట్. అదే మెయిన్. ఓకే, సో ఈ పొడి కూరకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. అదేంటంటే పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, దానికి తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. సో ఆ పౌడర్ మనం ఇందులో వాడుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు. ఓకే, సో క్యాప్సికమ్ కూడా మనకి ఫాస్ట్ గానే మగ్గిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది పౌడర్ ఉంటుంది కాబట్టి చక్కగా రైస్ పౌడర్ చేసుకోవడానికి కూడా, రైస్ లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా కావాలి, సరిపోతుంది. సో ఏదైనా ఫ్రై టైప్ లా వస్తుంది. ఫ్రై టైప్. ఓకే ఓకే, కొంచెం సాల్ట్. సో ఇంకా సాల్ట్ అది మనం ఆ పౌడర్ లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే. ఇందులోకి క్యాప్సికమ్. ఓకే,
కొంచెం మగ్గాలి, కొంచెం మగ్గేంత వరకు మూత పెడతాము. ఇదే టైం. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మెత్తపడితే మనం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దామా శ్వేత గారు, ఓకే సరిపోతుందా ఇలా? సరిపోతుంది. ఓకే, దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు, మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా వేసేస్తే పౌడర్. ఓకే, సరిపోతుంది. సో జనరల్ గా పొడి కూరలు అంటే ఇప్పుడు కొంతమంది శనగపిండి, కొంతమంది ఇట్లా పుట్నాల పప్పు పొడి అట్లా వేస్తే అది బాగా డ్రైగా వీటన్నిటికీ పట్టేసుకొని ఆయిల్ మొత్తం తీసుకొని అది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ పొడి డిఫరెంట్ గా ఉంది, మీరు యాడ్ చేసింది. పుట్నాల పప్పుకి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేశారు. సో సాల్ట్ మనం ఇందాక దాంట్లో వేసుకున్నా సరిపోతుంది. నైస్ నైస్. సో చాలా సింపుల్ గా చేసేసుకున్నాం. సో ఈ పౌడర్ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది కదా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే ఎందుకంటే బాగా వస్తుంది, ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తాయి. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకున్నాం. బౌల్ దగ్గర తీసేసి ఓకే. సో ఏమన్నా మిక్స్డ్ వెజిటబుల్స్ కాంబినేషన్ వేసుకున్నా ఈ పౌడర్ యాడ్ చేసేసుకుని క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే, దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో రెడీ. ఓకే ఓకే అండి, మరి క్యాప్సికమ్ పొడి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పొడి కూర తయారు చేసే విధానం: ముందుగా పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. ఎగ్ వైట్ లో కొద్దిగా తేనె, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో హర్షిత రెడీయా మీరు? మీరేం ప్రిపేర్ అయ్యారు క్యాప్సికమ్ తో? బగారా క్యాప్సికమ్. బగారా క్యాప్సికమ్, వావ్. ఓకే అండి, మరి బగారా క్యాప్సికమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బగారా క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటోలు 2, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో హర్షిత స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఓకే. తర్వాత ఆనియన్ వేసుకోవాలండి కొద్దిగా. ఓకే. ఏడు మీ సిస్టర్స్ అందరూ చాలా కామ్గా ఉంటారా? నవ్వారు, ఇద్దరు నవ్వారు, ఇద్దరు సమాధానం చెప్పలేదు. అలా ఏం ఉండవు. అలా ఏం ఉండరా? మరి ఇక్కడ ఎందుకు ఇలా కామ్గా ఉన్నారు? మా ఇంట్లో మేమే అల్లరి. మీ ఇంట్లో మీరే అల్లరా? నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు తెలుసా. సో చాలా మంది ఉన్నారా కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ ఇలా? చాలా మంది కజిన్స్ చాలా మంది ఉన్నారా? ఓకే ఓకే, నైస్ నైస్. ఇది పేస్ట్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకోవాలి. మరి అంత కొంచెమేనా? సరిపోతుందా? ఓకే. బగారా క్యాప్సికమ్, బగారా బైంగన్ అంటే అందరికి బాగా తెలుసు. అదే స్టైల్లో బగారా క్యాప్సికమా? ఇది మీ ఇన్వెన్షనా లేకపోతే ఎక్కడైనా చూసారా? ఇలా మా అమ్మమ్మ చేసేది, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. ఓ, ఇది మీ అమ్మమ్మ గారి వంట అనమాట అయితే.
సో అమ్మమ్మలు మనకి ట్రెడిషనల్ వంటలే కాదు మోడర్న్ వంటలు కూడా నేర్పిస్తారనమాట. నైస్, సూపర్. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదండి, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఓకే. సో హర్షిత, మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లోనేనా? వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్. సో హ్యాపీగా 5 days వర్క్, 2 days హాలిడేస్. సూపర్ కదా. సో మీ వారు ఏం చేస్తుంటారు? తను కూడా సాఫ్ట్వేర్. తను సాఫ్ట్వేర్. ఏం పేరు ఆయన పేరు? హరికుమార్. హరికుమార్ గారు. ఎన్నాళ్ళైంది మీకు మ్యారేజ్ అయ్యి? 3 months. 3 monthsేనా? ఓ, సో రీసెంట్ గా అంటే న్యూలీ వెడెడ్ కపుల్ అనమాట. వంటలన్నీ నేర్చేసుకున్నారా? ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారు. కొన్ని వంటలు వాళ్ళని అడిగి చక్కగా టిప్స్ అన్ని తీసుకుంటూ ఉంటారా? ఏమైనా అవసరం వస్తే అక్కకే కాల్ చేస్తా, ఏం చేయాలి. అవునా? సో సలహాలన్నీ బాగా ఇస్తున్నారా మరి? సో మీరేం చేస్తుంటారు శ్వేత? మీరు హౌస్ వైఫ్. నైస్ నైస్. మీ వారు? ఆయన జాబ్ చేస్తారు ఫార్మా కంపెనీ. పేరేంటి? శివకుమార్. శివకుమార్. నైస్. చాలా టైం పాస్ చేస్తుంటారు ఇంట్లో? కొంచెం ఏమైనా గ్యాప్ ఖాళీ దొరికితే? మాకు పాప ఉందండి. పాపతో ఒక పాప. ఒక పాప. ఏం పేరేమిటి? రుషిక. రుషిక. సో చిన్న పాప? 1.5 years. 1.5 years. సో ఈ వీళ్ళకి కొత్తగా పెళ్ళింది కాబట్టి ఈ వంటలు నేర్చుకోవడాలు ఇవి అవి సరిపోతుంది. అలా అలా షికార్లోకి వెళ్ళడాలు. ఓ నైస్ నైస్. సో ఇంతకీ మీ వారికి ఏమి ఇష్టం? అంటే వెజిటేబుల్స్ లో కానీ అట్లా అన్ని తింటారా లేకపోతే? బెండకాయ కాకరకాయ అంటే చాలా ఇష్టం. బెండకాయ కాకరకాయ. నాకు అవి రెండు వండడం రాదు. అవి రెండు వండటం రాదా? ఎవ్రీ వీకెండ్ మీరు చక్కగా అట్లా టీవీ ముందు కూర్చొని మా ప్రోగ్రామ్ చూడండి. కాకరకాయతో మంచి మంచి వంటలు చేసి చూపించాం ఇప్పటికి, ఇంకా చూపిస్తాము. అలాగే బెండకాయతో కూడా బోల్డ్ అన్ని. అప్పుడు మీ ఆయనకి ఏంటంటే కొంచెం ఈ రెండే కాకుండా వేరేవి కూడా బాగుంటాయి వెజిటేబుల్స్ అని చెప్పి అన్ని పెట్టేస్తూ ఉండండి. నెయిల్ ఆర్ట్ బాగా వేసుకున్నారు. హాబీ అండి. హాబీయా? నాకు కూడా ఉండింది, ఇప్పుడే గోల్ కట్ చేసా, అందుకని వేసుకోలేదు. సో ఎలా ఉంది? అంటే కొత్తగా పెళ్ళైంది కదా. బాగుంది. బాగుందా? సో వంటలన్నీ అది వరకు వచ్చా లేకపోతే ఇప్పుడేనా ప్రయోగాలు? ఇప్పుడే. మీ వారికి వంట వచ్చా? హెల్ప్ చేస్తుంటారా? బాగానా? ఓ సూపర్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి మనం. ఓకే. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏమేమి వేసారు ఇందులో? ఆనియన్, టమాటో మగ్గిన తర్వాత పల్లీలు, జీడిపప్పు అవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. సో ఆనియన్ టమాటోనేమో ఆయిల్ లో ఫ్రై చేసేసి వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు సో ఈ రెండు గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఓకే. ఈ పేస్ట్ నార్మల్ గా చాలా గట్టిగా ఉంటది, సో వెంటనే మాడిపోతుంది. సో వెంటనే వాటర్ నేను వాటర్ పట్టుకొని రెడీగా ఉంటాను. ఓకే. మీరు అలా వేస్తే లేదు వేసేసేనా? వేసేసేయండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు గ్రేవీ తక్కువే ఉండాలి, మాకు క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు యాక్చువల్గా కొంచెం పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా ఆయిల్లో కొంచెం వేయించిన తర్వాత వాటర్ వేసుకుంటే కొంచెం బాగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే కొద్దిగా పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. కొత్తగా నేర్చుకుంటున్నారు కదా టిప్స్ అనమాట ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ. మాకేమిటంటే రోజు వంటలు చూసి చూసి నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇందులో ఏం సాల్ట్ అది వేయలేదు కదా? పేస్ట్ లో వేసారా? పేస్ట్ లో వేసేసాం. గరం మసాలా, కారం, ఇప్పుడు మరి కొంచెం దాంట్లో గ్రేవీకి తగ్గట్టుగా ఇప్పుడు మరీ వేసుకోవాలి కొద్దిగా. ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా సాల్ట్. సో ఇంతకీ మీరు స్పైసీగా తింటారా మామూలుగా? మీడియం స్పైసీయా? నార్మల్ గానే తింటాం, మీడియం స్పైసీ. ఓకే. ఇది కాస్త దగ్గర పడ్డాక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోండి. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు వంటలన్నీ మీ అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారా? మీ అమ్మగారి దగ్గర, అప్పుడప్పుడు ఇలాంటి అక్కల దగ్గర, అందరి దగ్గర? కొన్ని రోజులు అయితే మీరు ఎదురు సలహాలు ఇస్తుంటారు చూడండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. వచ్చినా నేను చేస్తాను, రానివి అప్పుడు టైం ఎవరు దొరికితే, అమ్మ ఖాళీగా ఉంటే అమ్మ ఖాళీ, లేకపోతే అక్కకో ఎవరికో ఒకరికి కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓహో, నైస్ నైస్. అయిపోయిందండి. అయిపోయిందా? సో ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసింది, అయిపోయిందండి. ఈ వంట ఇంతకీ మీ వారికి చేసి పెట్టారా? చేసి పెట్టానండి. చేసి పెట్టారా? బాగా తింటారా? బాగా తింటారా?
ఓకే. ఇప్పుడు మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే, సో రెడీ అయిపోయిందా బగారా క్యాప్సికమ్? ఇలా ఇచ్చేసేయండి. ఓకే ఓకే అండి, మరి బగారా క్యాప్సికమ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బగారా క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు నూనెలో మగ్గించి వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా క్యాప్సికమ్ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇదేమో బగారా క్యాప్సికమ్, ఓకే, అదేమో క్యాప్సికమ్ పొడి కూర. ముందు బగారా క్యాప్సికమ్. ఓకే, ఓకే, సో ఇప్పుడు క్యాప్సికమ్ పొడి కూర. బాగుంది. సో మీరు యాడ్ చేసిన పొడి వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది క్యాప్సికమ్కి, మీరు యాడ్ చేసిన పేస్ట్ వల్ల అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నైస్, బాగున్నాయి రెండు కూడా. సో రాజు గారు చెప్తారు ఫైనల్ డెసిషన్. ఎస్, రెండు కూడా బాగున్నాయి. అంటే క్యాప్సికమ్ మనం అంటే చాలాసార్లు కూడా చెప్పుకున్నాం, దేంతో మనం చేసుకున్న కాంబినేషన్లో చేసుకున్న ఇలా సింగిల్గా ఏదైనా పేస్ట్ లాంటివి చేసుకున్నా బాగా సెట్ అవుతుంది. సో ఇది వంకాయ, అలాగే బంగాళదుంప, ఇది కొంచెం సో ఎలా చేసుకున్నా మనకంటే కొంచెం కరెక్ట్ రేషియోస్లో పడితే మనకి బాగుంటాయి. సో రెండు కూడా బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్గా పొడి కూర అండి. సో దీంట్లో బగారా క్యాప్సికమ్ అంటే మసాలా ఇంకొంచెం వేగాలి. సో అదర్వైజ్ చాలా బాగా వచ్చేది మసాలా. సో రెండు బాగున్నాయి. సో అయితే శ్వేత గారు వినర్ అనమాట, ఎంతైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. కంగ్రాచులేషన్స్. ఓకే, సో శ్వేత గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో హర్షిత మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. జీలకర్రని బాగా వేయించి పొడి చేసి పెట్టుకుని ఆ పొడిని వేపుడు కూరలు చేసేటప్పుడు ఆ కూరలో వాడుకున్నట్లయితే కూరకు మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి 4 వెరైటీస్ చూసారు కదా. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన ములక్కాడ ఆవకాయలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు, చింతపండు, ఇంగువ వీటితో మనం చేసుకుంటున్నాం. ములక్కాడలు ఆవకాయలాగా చేసుకుంటే రుచికరంగా ఉంటుంది, కానీ ఊరగాయలు ఎప్పుడు కూడా మనకు మేలు కూడా చేస్తాయి, ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమాటిక్ కూడా. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్వేరియబుల్గా ఏంటంటే ఇప్పుడు మనం తినద్దు అంటూ ఉంటే వాళ్ళకి అది తినాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదీ మనం ఇలా ఆవకాయలాగా చేసుకోకుండా ములక్కాడని డైరెక్ట్గా కర్రీల్లో లేకపోతే కూరల్లో వండుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ యాజ్ ములక్కాడ ఆవకాయ కూడా నాట్ బ్యాడ్ అండి, మనకు పెద్దగా డేంజర్ ఏమీ లేదు. ఊరగాయలతో 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, మరొకటి ఉప్పు. మిగిలినవన్నీ బాగుంటాయి, ఇంగువ, మెంతిపిండి, ఆవపిండి అన్నీ, చింతపండు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఈ రెండే మనకు మేజర్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే క్లాస్ 1 ప్రిజర్వేటివ్ కింద ఉప్పు మనం ఉపయోగించుకుంటాం. ఉప్పు కానీ, చక్కెర కానీ, నూనె కానీ ఇవన్నీ కూడా దే యాక్ట్ లైక్ ప్రిజర్వేటివ్స్. ఆ ఐటెం పాడవకుండా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా వాడాలి. క్యాలరీస్ కూడా నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువే ఉంటుంది. సేమ్ థింగ్ విత్ క్రిస్పీ చెన్నా. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన క్రిస్పీ చెన్నా, శనగలు, తర్వాత బియ్యం పిండి, వీటితో కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటూ మసాలా దినుసులు అన్నీ కూడా ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా యాడ్ చేసినప్పటికి కూడా చెన్నా అనేది ఎటువంటి చెన్నా కానీ, అలసందలు కానీ, బొబ్బర్లు కానీ మామూలు పప్పు ధాన్యాల కంటే జీర్ణం అవ్వడం కాస్త కష్టమే. అందుకే నానబెట్టుకుంటాము, తర్వాత ఉడికించుకుంటాము, లేకపోతే మొలకెత్తిస్తాము. ఇలా రకరకాల మెథడ్స్ ట్రై చేస్తూ ఉంటాం. బట్ ప్లీజ్ రిమెంబర్, చెన్నా లాంటివి డీప్ ఫ్రై చేస్తే మటుకు అవి
ఆ రోజు మనకు స్టమక్ ట్రబుల్ అనేది గ్యారంటీ. సో చనా వెరీ గుడ్ అండి, బట్ అట్ ద సేమ్ టైం డైజెషన్కి కాస్త డిఫికల్ట్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్, అంటే డీప్ ఫ్రై చేయకుండానే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే మామూలుగా 100 గ్రాముల చనాలో 300+ క్యాలరీస్ ఉంటే మనకు 600 to 700+ క్యాలరీస్ యాడ్ అయిపోతూ ఉంటుంది. దాని బదులుగా చక్కగా నానబెట్టుకొని గుగ్గిళ్ళులాగా చేసుకొని తీసుకుంటే మరీ మంచిది. సో ఆలోచించి, అది కూడా ఒక స్నాకే కదా, అలా ట్రై చేసుకోండి. ఊరించే వంటలో చూసిన క్యాప్సికం పొడి కూర అండ్ బగారా క్యాప్సికం. క్యాప్సికం పొడి కూరలో క్యాప్సికం తర్వాత పుట్నాల పప్పు అండ్ ఎండు కొబ్బరి. సింపుల్గా సులభంగా చేసుకోవాలంటే ఇదే. ఎందుకు సింపుల్గా సులభంగా చేసుకోవాలి అసలు? ఇప్పుడు క్యాప్సికం పొడి కూరలో మనకు క్యాప్సికం తర్వాత ఈ పుట్నాల పప్పు ద్వారా ఏంటంటే ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. రియల్లీ అంటే ఇంకా అసలు మనకు 20 మినిట్సే కుకింగ్ టైం. క్యాప్సికం కట్ చేయడానికి 10 మినిట్స్, పుట్నాల పప్పు ఎండు కొబ్బరి యాడ్ చేయడానికి మరో 10 మినిట్స్, రైస్. సో ఎవరైతే కాంప్లికేటెడ్గా చేసుకుంటే తప్పితే ఆరోగ్యం అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ చూడండి. వెరీ సింపుల్. 250 గ్రామ్స్ క్యాప్సికం తర్వాత 50 to 75 గ్రామ్స్ పుట్నాల పప్పు వాడితే మనకు ఆ పూటకు కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ మాంసకృతులు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వచ్చేస్తాయండి. సూపర్బ్ రెసిపీ, చాలా బాగుంది. అదేవిధంగా బగారా క్యాప్సికం కూడా అగైన్ ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్. క్యాప్సికం తర్వాత ఇందులోనేమో టొమాటోస్, క్యాష్యూనట్స్ అండ్ పీనట్స్. అగైన్ ఎలా వాడాలి ఇది? 250 గ్రామ్స్ క్యాష్యూనట్స్, 50 to 75 గ్రామ్స్ పీనట్స్ అంటే పల్లీలు, జస్ట్ 10 to 20 గ్రామ్స్ కాజు అండ్ మళ్ళీ 200 గ్రామ్స్ టొమాటోస్ వాడుకుంటే మనకు 2 వెజిటబుల్స్, ఒక ప్రోటీన్ అండ్ ఒక హెల్తీ ఫ్యాట్ సోర్స్. కావాలంటే క్యాష్యూనట్ చాలా తగ్గించుకొని కూడా వాడుకోవచ్చండి. నిజంగా ఇంకా వేరే వెజిటబుల్స్ అనుకోండి, బీన్స్, చిక్కుడు అలాంటివి మనం కట్ చేయడానికి కూడా టైం పడుతుంది. కానీ సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా ఉండాలంటే ఇదే. సో బోత్ ద రెసిపీస్ ఆర్ రియలీ సూపర్ అండి. క్యాలరీ వైజ్ కూడా మనం రెగ్యులేట్ చేసుకొని లిమిట్ చేసుకునే విధంగా ఉంది. సో క్యాప్సికం పొడి కూర, ఇన్ఫ్యాక్ట్ ఆ క్యాప్సికం పొడి కూరలో వాడిన పొడిని మనం హ్యాపీగా చాలా కూరలకు వాడేయచ్చు, ఎందుకంటే అంత హెల్దీగా ఉంది. పుట్నాల పప్పు అండ్ ఎండు కొబ్బరి ప్రపోర్షన్ కూడా చెప్పేశాను. పుట్నాల పప్పు 75% to 80% వాడుకుంటూ 20% కనుక మనం కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలండి. ఎండు కొబ్బరి సూపర్, రియల్లీ సూపర్. సో ఇవాళ మీరు చూసిన క్యాప్సికం పొడి కూర అలాగే బగారా క్యాప్సికం ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ములక్కాడ ఆవకాయ, క్రిస్పీ చెన్నా రెండు హై క్యాలరీ అయితే క్యాప్సికం పొడి కూర అండ్ బగారా క్యాప్సికం రెండు కూడా లో క్యాల్, అట్ ది సేమ్ టైం వెరీ వెల్ బ్యాలెన్స్డ్. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు ఈరోజు రెండు కూడా చాలా సింపుల్ వంటలు. అవునండి. సో ఈ హ్యాపీగా గుర్తుపెట్టుకొని చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళకి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాటో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.